శుభోదయం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు, మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీకందరికీ మంచి దేవుడు, మహిమగల దేవుడు, యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. పవిత్ర బైబిల్లో నుండి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోట్లోనే మీ బైబిల్ తెరిచి ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. Today's our scripture portion is Proverbs 3rd chapter. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను, సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.
7వ వచనం. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోట్లోనే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదియందు ఈ భూమికి పునాది వేసిన దేవా, ఆకాశమును విశాలపరిచిన దేవా, సూర్య చంద్ర నక్షత్రాలను, గ్రహాలన్నిటినీ వాటి వాటి కక్షలలో నియమించి అవి చక్కగా నడుచుచున్నట్టు చూచుచున్న దేవా, సృష్టికర్తవైన దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవులందరి యొక్క పాప పరిహారం కోసం రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి పాప పరిహారం చేసిన యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకల ఆశీర్వాదాల కర్త పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, స్తుతి సింహాసనాసీనుడా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు చేయు స్తోత్ర గీతముల మీద ఆసీనుడవయ్యున్న ప్రభువా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని రీతులుగా స్తుతించినా మీ రుణం తీరదు ప్రభువా. మేము తీర్చుకోలేనంత, తిరిగి ఏమి చెల్లించలేనంత ప్రేమను మీరు మా పట్ల చూపుచున్నారు. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించుచున్నారు. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఈ శ్రమల దినాల్లో, ఈ ఉపవాస వ్రత దినాల్లో, సూర్యోదయం కంటే ముందు ఈ ప్రశాంతమైన సమయంలో, ఈ ప్రశాంత వాతావరణంలో పవిత్రమైన మీ నామాన్ని మనసారా స్మరించుకునే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. మీ నామస్మరణ చేసుకునే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. మా ప్రభువా, దివ్యమైన మీ వాక్యాన్ని ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగునయ్యున్నది ప్రభువా. ఆ వెలుగులో మేము చక్కగా నడుచుకుంటూ వెళ్ళటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సందేశాన్ని బట్టి మీకే స్తోత్రాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును అని మీ వాక్యం ద్వారా మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయను,
సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు అని మీ వాక్యం ద్వారా మాకు బోధించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని మీ వాక్యం ద్వారా మాకు బోధించినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని మీ వాక్యం ద్వారా వాగ్దానం చేసినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సందేశాన్ని బట్టి, మీ వాక్య సారాంశాన్ని బట్టి మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మీ వాక్యమును అనుసరించి నడుచుకొనుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈరోజు ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. పాలుమాలక లేచి దేవుని పాదములు పూజించే ధన్యత మీ బిడ్డలకు మీరు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు. మీ పాదాల చెంత మోకరిల్లి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మీ బిడ్డలకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు. ఈ రోజంతా మీ బిడ్డలను ఆశీర్వదించండి, చెయ్యి పట్టుకొని వారిని నడిపించండి నాయన. వారి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, పాప భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని విశ్రాంతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన ప్రభువా మీకే స్తోత్రాలు. మీరు శాంతి ప్రదాత అయిన దేవుడై ఉన్నారు. మా ప్రభువా మీకే స్తోత్రాలు. నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రమునో త్రోసివేయను అని వాగ్దానం చేసిన ప్రభువా, మేమంతా మీ యొద్దకు వచ్చి ఉన్నాం, మీ శరణు జొచ్చి ఉన్నాం. మీ కరుణా కటాక్షం మా మీద, మా కుటుంబాల మీద ఉంచండి ప్రభువా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. మా ప్రభువా అనేక రకములైనటువంటి ఈతి బాధలతో, మా ప్రభు అనేక రకములైనటువంటి రుగ్మతలతో, వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచు ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా వారిని ఇప్పుడే మీరు దర్శించండి ప్రభువా. వారిని ముట్టుకోండి ప్రభువా. వారిని లేపండి ప్రభువా. మీకే స్తోత్రాలు. మీ అద్భుతమైన శక్తితో, మీ అద్భుతమైన ప్రభావంతో వారిని నింపండి, వారిని లేపండి ప్రభువా. మీకు స్తోత్రాలు. అనేక సమస్యలతో, ఈతి బాధలతో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. వారికి ఉన్న సమస్యలు, ఈతి బాధలన్నింటినీ తీసివేయండి ఆయన. శాంతిని, ప్రశాంతతను దయచేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ శ్రమల దినాల్లో, ఉపవాస వ్రత దినాల్లో, ఉపవాస దీక్షలో నిష్టగా, ఇష్టంగా, పవిత్రంగా, దీనత్వంతో చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి నాయన. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామమును ఘనపరుస్తూ మహిమపరుస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, సహవాసం, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సదా తోడయ్యుండునుగాక. ఆమేన్.